జిల్లా ముమ్మడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లిలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గొలకోటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్, ప్రజల భవిష్యత్తు కోసం కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు. ఉప్పుడి సర్పంచ్ రంబాల రమేష్ గారిని వేదిక జిల్లా పార్టీ తాండ నరసింహరావు గారు, యాల ఉదయ్ గారు, మండల ముమ్మడివరం మండల అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అవగాహన జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా మన ఈ కార్యక్రమాన్ని మన బుధస్కంధాలను చేసుకుని పనిచేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి విధంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చిన్న విషయం కాదు. అతనికి ముమ్మడివరంలో మా కొడుకు చిన్న విషయాలు కాదు, కానీ మనందరం కలిసి పనిచేస్తాం. మా దొరబాబు కూడా నిన్న స్ఫూర్తిగా తీసుకుని మా జిల్లా అధ్యక్షుడు అన్ని చోట్లకు మనం వెళ్ళి తిరగాలి, మన కార్యకర్తలు మోటివేట్ చేయాలి, గెలుపుకు మనం పనిచేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా మా కార్యకర్తలు మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే, మా వాళ్ళు ఎవరన్నా రావట్లేదు, పలానా వ్యక్తి కీలకమైన వ్యక్తి అతను రాకపోవడం వల్ల నాకు ఇబ్బంది ఉందని మీరు చెప్తే దొరబాబు గారు ఫోన్ చేసి ఇమీడియట్ గా వాళ్ళందరినీ ఈ ఎన్నికల ప్రచారం ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా మేము ప్రచారం ప్రయత్నం చేసి మీకు హరీష్ మాధుర్ గెలుపుకి వంతు సాయశక్తిగా ప్రయత్నం చేసి ఎన్డీఏ కూటమి గెలవడం కోసం అందరూ అహర్నిశలో ఈ 40 రోజులు మీతో కలిసి ఈ 3 పార్టీలు కలిసి మెలిసి తిరిగేటట్టుగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. భారత్ జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా మన ఈ కార్యక్రమాన్ని మన బుధస్కంధాలను చేసుకుని పనిచేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి విధంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చిన్న విషయం కాదు. అతనికి ముమ్మడివరంలో మా కొడుకు చిన్న విషయాలు కాదు, కానీ మనందరం కలిసి పనిచేస్తాం. మా దొరబాబు కూడా నిన్న స్ఫూర్తిగా తీసుకుని మా జిల్లా అధ్యక్షుడు అన్ని చోట్లకు మనం వెళ్ళి తిరగాలి, మన కార్యకర్తలు మోటివేట్ చేయాలి, గెలుపుకు మనం పనిచేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా మా కార్యకర్తలు మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే, మా వాళ్ళు ఎవరన్నా రావట్లేదు, పలానా వ్యక్తి కీలకమైన